హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా కృష్ణ పక్కా తెలుగు టేల్స్. సో మా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు గండికోట వ్లాగ్ గురించి. అండ్ నేను ఈ వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మేమున్న ఈ రిసార్ట్ హరిత రిసార్ట్స్ ఏపీ టూరిజం వాళ్ళది. హరిత రిసార్ట్ చెక్ ఇన్ టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 PM అండ్ చెక్అవుట్ టైం వచ్చేసరికి మార్నింగ్ 11 AM అనమాట. మేమైతే మార్నింగ్ తిరుపతిలో 10 స్టార్ట్ అయ్యాము. సో రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. సో వీఆర్ ఎట్ ద కరెక్ట్ టైం అనమాట. సో మీరు చూస్తున్నదంతా ఇది హరిత రిసార్ట్స్ ఎంట్రీ అండ్ ఇది లోపల వ్యూ అనమాట. ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాను గైస్, అసలు ఇది ఒక గవర్నమెంట్ రిసార్ట్. మీరు గండికోటలో ఇక్కడనే కాదు ఎక్కడ ప్రైవేట్ రిసార్ట్స్లో కూడా లగ్జరీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు చాలా నార్మల్ అండ్ బేసిక్ రూమ్స్ దొరుకుతాయి. అండ్ ఈ గవర్నమెంట్లో కూడా అలానే ఉంటుంది అండ్ ప్రైవేట్ రిసార్ట్స్లో కూడా అలానే ఉంటుంది. 3 స్టార్ 4 స్టార్ ప్రాపర్టీస్ ఎక్కడా ఉండవు. అండ్ మీరు ఒకవేళ 3 స్టార్ 4 స్టార్ ప్రాపర్టీస్ ఎక్స్పెక్ట్ చేసి గండికోట వెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇది హరిత రిసార్ట్స్లోని రూమ్ ఏరియా అనమాట. రూమ్స్ చాలా బేసిక్గా ఉంటాయి. నేనైతే యాక్చువల్లీ రూమ్ టూర్ అదంతా తీయలేదు, ఎందుకంటే చాలా చాలా బేసిక్ రూమ్స్ ఉంటాయి. జస్ట్ ఒక టేబుల్, 2 చైర్స్, బెడ్, వాష్రూమ్ అలా ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా కొంచెం స్టింకీగా స్మెల్ వస్తున్నాయి. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అక్కడ దాకా వెళ్ళాక మనం ఏం చేయలేము. అక్కడ కంప్లైంట్ చేయడానికి కూడా బేసిక్గా ఎవరు లేరు. చాలా తక్కువ మెయింటెనెన్స్ అనే చెప్పాలి యాక్చువల్లీ. కానీ ఏంటంటే కంపేర్ టు అదర్ ప్రైవేట్ రిసార్ట్స్ కొంచెం స్పేషియస్గా ఉందన్న ఒక్క రీజన్ తప్పితే వెరీ లో మెయింటెనెన్స్. అండ్ ఇది మీరు చూస్తుంది అయితే రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ ఏరియా పక్కనే మనకి రెస్టారెంట్ ఏరియా ఉంటుంది. ఫుడ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. 1 or 2 డేస్కి ఆ ఫుడ్ చెల్తా అయిపోతుంది. అండ్ ఇది మనకి వచ్చేసి హరిత రిసార్ట్స్ వాళ్ళవే ఏసీ టెంట్ క్యాంపింగ్ అనమాట. ఈ ఏసీ టెంట్ క్యాంపింగ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ టు మన గండికోట రివర్ వ్యూ పాయింట్ ఉంటుంది. 10 ఏసీ 10 క్యాంప్స్ ఉన్నాయి. వాటి కాస్ట్ సపరేట్ ఉంటుంది. అండ్ ఈ హరిత రిసార్ట్స్ బుకింగ్ అనేది మనకి వెబ్సైట్లో చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది. అందులో హోటల్ బుకింగ్ ఇన్ ఏపీటీడీసీ అనేది ఓపెన్ చేసి అందులో మనం డెస్టినేషన్ గండికోటని సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్నాక మనకి టైమ్, నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎన్ని రూమ్స్ కావాలనేది ఓపెన్ అవుతుంది. అది మనం సెలెక్ట్ చేసుకున్నాక ఆ పర్టికులర్ డేట్కి ఎన్ని అవైలబుల్ రూమ్స్ ఉన్నాయో చూపిస్తారు. దాంట్లో మనకి 1 రూమ్ కావాలా, 2 రూమ్ కావాలా కార్ట్లో యాడ్ చేసుకొని ప్రొసీడ్ టు చెక్అవుట్ చేయడమే. వెరీ ఈజీ అనమాట. సో అది గాయ్స్ హరిత రిసార్ట్స్ గురించి. యాక్చువల్లీ మేమైతే న్యూ ఇయర్కి వెళ్ళాము. సో ఆ న్యూ ఇయర్ టైంలో మాకు ప్రైవేట్ రిసార్ట్స్ దొరక్క మేము ఈ గవర్నమెంట్ రిసార్ట్స్ తీసుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ మేమైతే ప్రైవేట్ది ప్రిఫర్ చేస్తాము ఇది చూశాక. సో మీరు కనుక అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రైవేట్ది ప్రిఫర్ చేయండి. ఎందుకంటే హరిత రిసార్ట్స్లో చాలా లో మెయింటెనెన్స్ ఉంది. అసలు అక్కడ కంప్లైంట్ చేయడానికి కూడా మాకు సరైన స్టాఫ్ కనపడలేదు. మేనేజర్ కానీ ఎవరు అలా పర్టికులర్గా ఎవరు లేరు కంప్లైంట్ చేయడానికి కూడా. సో ప్రిఫర్ ప్రైవేట్ స్టే అనమాట. దట్స్ ఆల్ అబౌట్ హరిత రిసార్ట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విద్యా కృష్ణ పక్కా తెలుగు టేల్స్.